కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి సినిమా అట్ట ఫ్లాప్ అయిందన్నారు. రాష్ట్రంలో అంతా మాఫియా రాజ్యమే నడుస్తోందన్నారు. రేవంత్ మోదీ కలిసి నడుస్తున్నారని విమర్శించారు. ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలి, ఇది ఒక్కటే నినాదం ఉన్నది. మనం ఎదురు చూసేది కేవలం క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి అంతే. కానీ ఒకటి పక్క, కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, కేసీఆర్ తిరిగి వచ్చేది ముమ్మాటికి పక్క. ఇది ఎవరు మార్చలేరు. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయింది. ఆ మధ్యన సినిమా వచ్చిండే దండుపాలెం అని. ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్కి అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోచుకుంటున్నాడు. 2.5 ఏళ్ళైంది. ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు, అంత తప్ప చేసింది ఏమున్నది? ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అయ్యా అంటే ఇది చేత కాదంట. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడని వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకారు 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు. నిజంగా బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇల్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే, ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. बड़े भाई छोटे भाई, बड़े भाई छोटे भाई दोनों जोड़ के चल रहे। अच्छा